నమస్తే. నేను యాక్చువల్‌గా ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఒక వీడియో రికార్డ్ చేశాను నిన్నే. ఒక అరౌండ్ మీకన్నీ ఇమేజెస్ మొత్తం ఏసి రికార్డ్ చేశాను. సడెన్‌గా అది పోస్ట్ చేయబోయేసరికి యువర్ వీడియో ఈజ్ రిస్ట్రిక్టెడ్ డ్యూ టు ఎక్స్‌ప్లిసిట్ కంటెంట్ అని నాకు అది ఒక అలర్ట్ వచ్చింది. ఇదేందిరా బాయ్ ఎక్స్‌ప్లిసిట్ కంటెంట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడితే ఎక్స్‌ప్లిసిట్ కంటెంట్ అంటారేంటి అని చెప్పి లోపల హిస్టరీలోకి వెళ్ళి చూస్తే, ఎనాలిటిక్స్లోకి వెళ్ళి చూస్తే 4 వీడియోస్ బ్లాక్ చేసేసాడు. 4 వీడియోస్ ఆఫ్ రిలేటెడ్ టు ప్రవీణ్. ఆల్ 4 కూడా ప్రవీణ్కి సంబంధించినటువంటి వీడియోలే 4 బ్లాక్ అయినాయి. సర్ప్రైజింగ్ ఏంటంటే 2 lakhs వ్యూస్ వచ్చిన వీడియోని బ్లాక్ చేశాడు. ఎక్స్‌ప్లిసిట్ కంటెంట్ ఆల్రెడీ 2 లక్షల మంది చూశారు. కమాన్ యూట్యూబ్ ఏం చేస్తుందో నాకైతే తెలియదు. ఓకే, సరే, నాకు పెద్ద లోపలికి వెళ్ళి మనం జనరల్గా చెక్స్ అని వచ్చింది. ఆ చెక్స్లోనే వాడు లిమిట్ చేసేస్తాడు. ఆ చెక్స్లోనే లిమిట్ అవ్వాలి. 2 లక్షల మంది చూసిన తర్వాత ఎక్స్‌ప్లిసిట్ కంటెంట్ అని వీడిన 4 ప్రవీణ్కి సంబంధించిన వీడియోలు మొత్తం బ్లాక్ చేసేస్తారు యూట్యూబ్ వాళ్ళు. ఓకే, కాబట్టి మీకు ఇమేజ్లు ఏమి చూపించకుండా నేను చెప్తున్నాను. మరి ఇదన్నా యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఓకే, నిన్న పోలీసులు ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టారు ప్రవీణ్ గారికి సంబంధించి. దాంట్లో కొన్ని పాయింట్స్ నేను చెప్తున్నాను. ఒకటి, డీజీపీ గారు ఏమన్నారంటే సివియర్ హెడ్ ఇంజ్యూరీ అయింది, అది దట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ డిమైజ్ అని ఒక పదం వాడారు. ఓకే, సీరియస్ హెడ్ ఇంజ్యూరీ అన్నారు. ఇక్కడ మాకు వచ్చిన డౌట్ ఏంటంటే సీరియస్ హెడ్ ఇంజ్యూరీ అయినప్పుడు బాగా డాష్ ఇస్తే తప్ప సీరియస్ హెడ్ ఇంజ్యూరీ అవ్వదు యాక్సిడెంట్లో. ఆ డాష్ ఇచ్చినప్పుడు హెల్మెట్ పగలాలి కదా, కనీసం హెల్మెట్ క్రాక్ అన్న రావాలి కదా. సరే, హెల్మెట్ పగలదు, హెల్మెట్ క్రాక్ రాదు, చాలా సాలిడ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మరి సీరియస్ హెడ్ ఇంజ్యూరీ అటు వచ్చింది అనే దానికి సమాధానం మరి వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోయినా నా అనుమానం. సరే, మీరు ఏదైతే రీజన్ చెప్పారో మేమైతే అది ఎవరో అది చేశారని మేము అంటలా, అతని మేము అనము. ఎందుకంటే ఆధారాలు చూపించమన్నారు. ఆధారాలు ఎవరి దగ్గర లేవు ఇక్కడ. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్. బట్ మీరు చెప్పింది మేము నమ్ముతున్నాం. ఓకే, నమ్ముతున్నాం. బట్ మా అనుమానాలు మీరు తీర్చాలని మేము పోలీసులకి, గవర్నమెంట్కి చెబుతున్నాం. సరే, మేము కేసు క్లోజ్ అయిపోయింది, ఇక మీరు ఎవరు మాట్లాడొద్దు అని అంటే, సరే, మీరు ఏం మాట్లాడొద్దు అన్నారు? ఇది గొడవ చేస్తున్నారు, ఇది అతన్ని ఎవరో చంపేశారని గొడవ చేస్తుంటే మాట్లాడదు. దాని గురించి మేమేం మాట్లాడాం. ఎందుకంటే ఆధారాలు లేవు. ఆధారాలు లేనప్పుడు ఎవరు మాట్లాడు. ఆధారాలు లేనప్పుడు మాట్లాడు కాబట్టి ఇదే మాట్లాడని ఎవరు చెప్పరు. కానీ దీనికి మీరు అనుమానాలను అలానే పెట్టేసి వెళ్ళిపోయారు. నేను యాక్చువల్గా ఇవన్నీ చూపించేవన్నీ యూట్యూబ్ ప్రవీణ్ వీడియోస్ మొత్తం బ్లాక్ చేశాడు. ఓకే, సో ఒకటి హెడ్ ఇంజ్యూరీ అన్నారు. రెండోది, ఇప్పుడు పోలీసుల్ని అక్కడ జర్నలిస్ట్ అడిగాడు ఒక అతను, ఏమంటే అతన్ని ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపట్టారా అని అంటే, లేదు, టెక్నికల్ ఎవిడెన్స్ని బట్టి అతను ప్రవీణ్ అని ఒక ఎవిడెన్స్కి ఒక కంక్లూజన్కి వచ్చామన్నారు. అంటే అర్థం ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి, ఇదిగోండి ఇతను నడక, ఆ యొక్క రూపురేఖలు మీ హస్బెండ్ లాగున్నాడని భార్యని అడిగారా? ఒకవేళ అడిగితే ఆమె నాకు తెలియదండి, ఆమె ప్రవీణ్ భార్య స్టార్టింగ్ నుంచి కూడా మీ ఇష్టం, మీరు ఏది చెప్తే అది మీరే చేయండి, నన్ను లాగొద్దు అని షీఈ్ రిజర్వ్డ్ ఫ్రమ్ ద డే 1. ఓకే, కాబట్టి ఆమె అభిప్రాయం ఇవ్వలేదా, లేదంటే ఈయన కాదన్నారా, లేదంటే ఏదని మనకు తెలియదు. అంటే దట్ పర్సన్ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ బై ద ఫ్యామిలీ, పర్సన్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ద పోలీస్ బేస్డ్ ఆన్ ది టెక్నికల్ ఎవిడెన్సెస్. ఏంటి ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ అంటే సీసీటీవీ ఫుటేజ్ని బేస్ చేసుకొని, ఇదిగో అక్కడ బైక్ వస్తుంది, ఇక్కడ కార్ వస్తుంది, బైక్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని అతను ప్రవీణ్ అనేటువంటి ఒక అవగాహనకు వచ్చారు అనేది ఒకటి అర్థమైంది. ఓకే, ఎక్కడ కూడా ముఖం చూపించకుండా ఎక్కడ కూడా. ఓకే, ఇంకోటి, మరి ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ తిరుగుతున్నాయి కదండి పోలీసు గారు, మరి అంటే అవి ఫేక్ అన్నారు. నేను దానికోసమని నిన్నంతా చెక్ చేసి, ఏది పోలీసులు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేయాలి. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఇమేజ్లు ఫేకా లేదా అని చెప్పి నాకు వీళ్ళ మీద డౌట్ వచ్చింది. వీళ్ళు గొడవ చేస్తున్నారు డే 1 నుంచి. వీళ్ళేంద్ర అసలు కొంపతీసి వీళ్ళేమన్నా ఫేక్ ఇమేజ్లను క్రియేట్ చేస్తున్నారని చూస్తే లేదు. వాళ్ళు ఎవరైతే ఆ ప్రశ్నలు రైజ్ చేశారో అవన్నీ కూడా ఒరిజినల్ ఫోటోలు. ఒరిజినల్ ఫోటోల్లోనే ఆ పక్కన గ్లాస్ పక్కన పెట్టుంది,
జాగ్రత్తగా మడిచి కళ్ళద్దాలు పక్కన పెట్టున్నాయి, చేతులకి ఎలాస్టిక్ లేదు. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా నెటిజన్స్ ఏదైతే రైజ్ చేశారో అవన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశారు. వాటి దేనికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వకుండా కేసు క్లోజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తానని చెప్తున్నాను. ఓకే, అక్కడ సేఫ్టీ సిబ్బంది ఎవరైతే ఒక అతను ఆ వీడియోలో మాట్లాడాడు, సేఫ్టీ సిబ్బంది కీసర యాక్సిడెంట్ దగ్గర తను ఒక మాట అన్నాడు. ఆ వీడియో చూశాను నేను. ఆ వీడియోలో ఏమంటాడంటే, ఇదిగోండి నాకు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది, కంట్రోల్ రూమ్ నుంచి కాల్ రాగానే మేము వెంటనే వెళ్ళి అతనికి ఫస్ట్ ఎయిడ్ ఏదో కొద్దిగా క్లీన్ చేసాం, లెఫ్ట్ సైడ్ ఏదో రైట్ సైడ్ ఏదో దెబ్బ తగిలితే క్లీన్ చేసాము. క్లీన్ చేస్తే వెళ్ళొద్దు, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు అన్నాము, అయినా సరే పర్లేదు అని తంబు చెప్పి వెళ్ళిపోయాడు. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అన్న పదం ఆడాడు, మీరు వినండి, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అన్నాడు. ఇప్పుడు అతను హెల్మెట్ పెట్టుకొని ఫుల్గా మాస్క్ పెట్టుకొని ఉంటే నవీన్ సంగతి ఆ పిల్లడికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అర్థం ఏంటంటే తను మాస్క్ తీసాడని అర్థం ఆ టైంలో. ఓకే, కీసర యాక్సిడెంట్ స్పాట్లో మాస్క్ తీసాడు, హెల్మెట్ తీయకపోవచ్చు, మాస్క్ అయితే తీసాడు. అదర్వైజ్ నవీన్ సంగతి ఆ పిల్లడికి తెలియదు. ఓకే, మాస్క్ తీసినప్పుడు అతను ఫైనల్గా ఏమన్నాడు, నేను ఒక ఫోటో తీసుకున్నానండి అతన్ని అని అన్నారు. మరి మాస్క్ తీసినప్పుడు తీసిన ఫోటోని దయచేసి రిలీజ్ చేయండి అని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. అది ఆ యొక్క సేఫ్టీ సిబ్బంది నవ్వుకుంటూ వెళ్ళిపోయాడని ఎవరైతే చెప్పారో తనే చెప్పి నేను ఫోటో తీశానని. ఆ మాస్క్ తీస్తేనే నవీన్ సంగతి తెలిసింది. దయచేసి ఆ ఫోటో పబ్లిక్కి రిలీజ్ చేయండి ఇప్పుడైనా సరే. మీరు కేసు క్లోజ్ చేశారు, ఎవరు మాట్లాడొద్దు అన్నారు, మేమైతే మాట్లాడట్లేదు. ఏమని అతను చంపేశారు మేము అంటల్లా. బట్ మేమేమన్నామంటే ఈ అనుమానాలను తీర్చమని గవర్నమెంట్ని ఇంకోసారి అడుగుతున్నాం. ఓకే, అనుమానాలను తీర్చకపోతే సార్ మీ ఇష్టమయ్యా, మీరు మిమ్మల్ని మేము సాటిస్ఫై చేయలేము, మీ ఇష్టం అనుకుంటే అంటే అనుకుంటూ ఉంటారు. ఇంకా అది నేను చెప్తాను. ఇది ఏదంటే ఇది తరతరాలుగా చుండూరు ఊచకోత ఎలాగైతే జనాలు ఇప్పుడు తరతరాలు చెప్పుకుంటున్నారో, అక్కడ కారంచేడు ఊచకోత అయితే జనాలు తరతరాలు చెప్పుకుంటున్నారో, కథలుగా చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇది కూడా ఒక స్టోరీ అయింది, ఐ మీన్ అన్కంచబుల్ స్టోరీ ఫర్ పీరియడ్స్ అండ్ సెంచరీస్ అయింది. ఇది ఒక దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వకుండా మీరు ఇలా అర్ధాంతరంగా కేసు క్లోజ్ చేస్తారు. నా ఉద్దేశం అంతే, గవర్నమెంట్ మంచి కోసం చెబుతున్నాను. ఓకే, ఇంకోటి డీజీపీ గారు ఏమన్నారంటే అతను స్టాండర్డ్ ప్యాటర్న్ థమ్స్అప్ చెప్తారు. ఇది చూడండి, అక్కడ థమ్స్అప్ చెప్పారు స్టాండర్డ్ ప్యాటర్న్ కోదాడులో. ఇది ఇంకొకసారి కూడా థమ్స్అప్ చెప్పాడు అతను స్టాండర్డ్ ప్యాటర్న్. ఎస్ఐ గారు కూడా చెప్పారు అన్నట్టు. యాక్చువల్గా ఎస్ఐ గారు వీడియో మొత్తం చూస్తే ఎక్కడ కూడా అతను ఇది థమ్స్అప్ చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పి ఎక్కడ అనలేదు. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న ఎస్ఐ ఇతను సేఫ్టీ సిబ్బంది చెప్పాడు, ఇదిగో థమ్స్అప్ చెప్పి వెళ్ళాడండి అని. ఓకే, అదొకటి మేము గమనించాము. ఇంకొకటి అదే గతంలో మేము అడిగింది ఏంటంటే 11 గంటలు, ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు తను ఎక్కడ కూడా అన్నం తినలేదా, బ్రేక్ఫాస్ట్ చేయలేదా, కనీసం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా తాగలేదా, దానికి సంబంధించినటువంటి ఏ ఫుటేజ్ కూడా మీరు ఎందుకు బయట పెట్టలేకపోయారు? మళ్ళీ ఆల్రెడీ రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ని 2-3 రిలీజ్ చేసి దానికి కేసు క్లోజ్ చేశారు అనేది మేము గవర్నమెంట్ని అడిగాము. కనీసం ఒక్కసారి అన్నం తినలేదా అని. వీళ్ళ టైం లైన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ టైం లైన్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అతను ఎక్కడ అన్నం తినడానికి కూడా ఆగినట్లేదు. అంతే కదా అర్థం, వీళ్ళు టైం లైన్ ఇచ్చుకుంటూ వచ్చారు కదా. అంటే ఎక్కడ కూడా అన్నం కూడా తినలేదు. సరే, అన్నం తినలేదు, మధ్యలో షాపులకి వెళ్ళి తాగడానికి ఏమేంటి కొనుక్కున్నాడు, కానీ కనీసం వాటర్ బాటిల్ కొనుక్కోలేదా? చిప్స్, బిస్కెట్స్, ఏదో స్టఫ్ అంటారు కదా వాళ్ళు, తాగేటప్పుడు స్టఫ్ ఏదో వాడతారండి కదండి, పికిల్స్ నాకటం ఏదో చేస్తారు కదా, కనీసం అవేం కొనుక్కోలేదు అతను. నో వాటర్, నో సోడా, నో స్టఫ్, డైరెక్ట్గా బాటిల్స్ తాగేశాడా అనేటువంటి అనుమానానికి క్లారిఫికేషన్ ఇవ్వలేదు గవర్నమెంట్ అంటున్నా. తాగి ఉండొచ్చేమో మాకు తెలీదు, బట్ గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇవ్వలేదని చెప్తున్నాం. అది మేము గవర్నమెంట్ని అడుగుతుంది. ఓకే, ఇంకోటి విజయవాడ పార్క్. ఇప్పుడు విజయవాడ పార్క్ దగ్గర అక్కడ ఆ ఎస్ఐ గారు వచ్చి ఇదిగోండి అక్కడ పడ్డాడే నేను వెళ్ళి లేపాను అన్నాడు. ఆయన పైన సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ పిల్లోడు తన ఒక వీడియోలో ఇంటర్వ్యూ ఇస్తూ ఆ టీ బాయ్ ఎవరైతే ఉన్నారో నేను లేపాను, తాడిగట్టాను, టీ ఇచ్చానని చెప్పాడు. అతను ఏమన్నాడంటే పోలీసులు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లారు మా దగ్గర నుంచి అని అన్నాడు. అతను కావాలంటే మీరు ఆ పాత వీడియోలు చూడండి.
ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు రిలీజ్ చేయలేదు వీళ్ళు ఇంతవరకు? నిన్న ప్రజెంటేషన్ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఎవరో అడిగితే చెట్లు అడ్డం వచ్చాయి, అందుకే. అడ్డం వస్తే ఏమిటి, మీరు రిలీజ్ చేయాల్సింది కదా. అడ్డం వచ్చినా సరే ఎక్కడో లాంగ్ డిస్టెన్స్ అది కదా అక్కడ పొగ వచ్చిందని చెప్పేసి కిలోమీటర్ దూరంలో మీరు సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేసిన వాళ్ళు, ఎస్ఐ గారు అది నా కళ్ళ ముందు పడ్డాడు అన్నారు. అక్కడ చుట్టుపక్కల ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద, అది హైవే, అది కూడా విజయవాడ క్యాపిటల్ సిటీ, అది అక్కడ ఎన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు. పార్కులో పడుకున్నారు అన్నారు. ఆ పార్కు దాటిన తర్వాత వరుసన అన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్కి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మీరు పొగలేసింది చూపించగలిగినటువంటి పోలీసులు ఆ కమర్షియల్ కాంప్లెక్స్లో ఈ పార్కులో తిరిగే వ్యక్తి లేదా పడుకున్న వ్యక్తి ఏదో ఒక సీసీటీవీ ఫుటేజ్లో పడి ఉండేది కదా, అది ఎందుకు చూపించడానికి ప్రయత్నం చేయలేదు గవర్నమెంట్ అనే దాని మీద మాకు బాధ వేసింది అంతే. ఓకే, చేసి ఉండాల్సింది అంటున్నా, అదిగో ఆ ప్రయత్నం కూడా చేసి ఉండాల్సింది అంటున్నాం. అది కూడా చేస్తే ఇంకా మా అనుమానాలు పోయి ఉండేవి. అనుమానం పోతే క్లీన్ ట్రాక్ రికార్డ్ వచ్చింది గవర్నమెంట్ మీదకి. అదర్వైజ్ ఈ అనుమానాలని క్యారీ అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అనుమానాలు పెరుగుకుంటూ పోతూ ఉంటాయి. అర్ధాంతరంగా మూసేసారు కేసుని అనేటువంటి అనుమానం గవర్నమెంట్కి అనవసరంగా చెడ్డపేరు వస్తూ ఉంటుంది. ఇప్పుడైనా దయచేసి ఆ సీసీటీవీ ఫుటేజ్లు మీకు ఏమైనా దొరికితే ఇన్వెస్టిగేషన్ కొనసాగించి ఆ పార్కులో అతను నిజంగా ఏం చేశాడు 3 గంటలు అనేది అది ఒకసారి చూపించండి. ఓకే, ఆ 3 గంటలు ఏం చేశాడు అనేది అదొకటి మాకు డౌట్ వచ్చేసింది. ఓకే, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటే నేను జనరల్గా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటే నేనేమనుకున్నానంటే, అదిగోండి అక్కడ కర్రలు ఉన్నాయి, ఆ కర్రల్లో రక్తం ఉంది, కర్రల మీద అక్కడక్కడ పడి ఉన్నాయి, వాటి మీద రక్తం ఉంది, ఇది డిఎన్ఏ ఎవరికి మ్యాచ్ అవుతుంది అని చెబుతారేమో. ఓకే, అక్కడ ఏమైనా చిన్న చిన్న ఎంట్రుకలు లాంటివి ఏమైనా దొరికాయేమో, అవి డిఎన్ఏ మ్యాచ్ అవుతాయేమో, ఆ బైక్ మీద ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయో లేదా డిఎన్ఏ మ్యాచ్ అవుతాయేమో, ఇవన్నీ చెప్తారేమో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో అని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. కానీ డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, ఆ బైక్ మనిషి బాడీ మీద ఎందుకు పడింది సార్ అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఉంది, బైక్ ముందుకెళ్ళి వెనక్కి వచ్చి పడింది అని చెప్తున్నారు. అక్కడ అన్ని కంకర రాళ్ళునే అని వాళ్ళే చెప్పారు, రాళ్ళు గుట్టలునే అని వాళ్ళే చెప్పారు. ఒకవేళ బైక్ ముందుకే వెళ్ళింది అనుకోండి, ప్రవీణ్ గారు పడ్డారు, ఆ ఫాస్ట్లో బైక్ ముందుకు వెళ్ళిపోయింది, ఆ రాళ్ళు రివర్స్ తీసుకోవడానికి రాళ్ళు కంకర్లు మళ్ళీ వెనక్కి రాదు కదా, ఒకవేళ రివర్స్ గేర్ పడ్డా సరే ఎనివే బైక్లకి రివర్స్ గేర్ ఉండకపోయినా ఒకవేళ కొట్టి రివర్స్ వచ్చే అవకాశం ఉందనుకోండి, బట్ అక్కడ రాళ్ళు వాటిలో మళ్ళీ వెనక్కి వచ్చి దాని మీద పడ్డది అనేది మరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ చెప్పింది అన్నారు. చెబితే మరి వాళ్ళు ఏం చేయలేరు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్తారు కాబట్టి మన పోలీసులు నేనేం క్వశ్చన్ చేయట్లా, నేనేమన్నా మా అనుమానాలు చెప్తున్నాము. నేను గతం నుంచి కూడా ఒకటే చెప్తున్నాను, నేను ఐఎమ్ నాట్ సర్టిఫైయింగ్ దిస్. ఇది మరణం ఎలా సంభవించిందో నేను ఎప్పుడు చెప్పలేదు, ఇది ఎవరో చంపారని నేను చెప్పట్లేదు, యాక్సిడెంట్ అని కూడా నేను చెప్పను, నా అనుమానాలు చెప్తున్నా డే 1 నుంచి. ఇప్పుడు కూడా నేను అనుమానాలు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్లో 20-30 గంటల ముందే తను చనిపోయి ఉండొచ్చని డాక్టర్స్ చెప్పారు అని చెప్పారు. ఎవరు? 20-30 గంటల ముందే చనిపోయి ఉండొచ్చని డాక్టర్స్ చెప్పారని డీజీపీ గారు పోలీసు చెప్పారు. అది చెప్పినప్పుడు కరెక్ట్గా టైం చెప్పలేదా? ఇదిగోండి ఈ టైంలో తను మేబీ అప్రాక్సిమేట్గా ఈ టైంలో డెత్ సంభవించి ఉండొచ్చు అనే ఆ టైం చెప్పలేదు ఎందుకు అని, 20-30 గంటల ముందు అని ఒక ర్యాండమ్గా వేసారు ఎందుకనేది ఒక డౌట్ వచ్చేసింది. ఓకే, ఆ స్పాట్లోనే మరణించారని చెప్పగలిగిన వాళ్ళు టైం చెప్తారు కదండి పోస్ట్మార్టం రిపోర్ట్లో. ఇంకొకటి సీసీటీవీ ఫుటేజ్ దగ్గర మాకు ఒక అనుమానం వచ్చింది. మీరు వెళ్ళి చూసుకోండి, నేను ఎందుకంటే అదే చెప్తాను, నేను దీని మీద చూపిస్తున్న ఆ వీడియోలు మొత్తం కూడా ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అని చెప్పి ప్రవీణ్కి సంబంధించిన 4 వీడియోలు బ్లాక్ చేశారు నిన్న నైట్ యూట్యూబ్ వాళ్ళు. ఏది 2 లక్షలు చూసినాయి, అందుకని నేను ఇది వాడలేదు స్క్రీన్. మరి ఇప్పుడు నేను మాట్లాడేది కూడా పెడతాడో లేదో నాకైతే తెలియదు, మీ అదృష్టం ఉంటే వచ్చిద్ది లేతలేదు. చౌటుప్పల్ సీసీటీవీ ఫుటేజ్ చూపించారు వీళ్ళు, మీరు వెళ్ళి చూడండి, నేను డీజీపీ గారు ప్రజెంట్ చేసింది. ఇదిగోండి చౌటుప్పల్ ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఏమంటారు టోల్ గేట్ని దాటుతున్నారు అని చెప్పి డీజీపీ గారు అన్నారు. టోల్ గేట్ దాటుతున్న టైము
అక్కడ టైం పడుతుంది 13:29 అని పడుతుంది. ఏది టోల్ గేట్లోకి ఎంట్రీ అవుతున్నప్పుడు 13:29 చూపిస్తుంది ఆ సీసీటీవీ ఫుటేజ్లో. 13:29 అంటే 1:29కి ఎంట్రీ అవుతున్నాడు చౌటుప్పల్ టోల్ గేట్ లోపలికి. కానీ ఎగ్జిట్ వీడియో చూపించారు. అది దాటిన తర్వాత ఎగ్జిట్ వీడియో చూపించారు. ఎగ్జిట్ వీడియో సీసీటీవీ ఫుటేజ్ 13:27 చూపిస్తుంది. ఎంట్రీ 13:29, ఎగ్జిట్ 13:27. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే 29కి ఎంటర్ అయ్యి 27కి ఎలా ఎగ్జిట్ అవుతారు? 27కి ఎంటర్ అయ్యి 29కి ఎగ్జిట్ అంటే ఒక ఎగ్జిట్ అంటే దాటటానికి 2 నిమిషాలు పట్టింది అని అనుకోవచ్చు. అంటే ఎంట్రీ సీసీటీవీ ఫుటేజ్లో 29 అని ఉంది, ఎగ్జిట్ సీసీటీవీ ఫుటేజ్లో 27 అని ఉంది. 2 minutes బ్యాక్వర్డ్ ఉంది. ఓకే, అదొకసారి మీరు వెళ్ళి చూసుకోండి నిన్న డీజీపీ గారు ప్రజెంట్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో. ఓకే, అదొక అనుమానం వచ్చింది. ఇంకోటి ఎల్బీ నగర్లో తను ఎక్కువగా ఆ బాటిల్స్ కొంది ఎక్కువగా ఎల్బీ నగర్లోనే. ఏదో 2 వేరే బ్రాండ్లు ఏదో బ్రాండ్ల పేర్లు చెప్పారు. ఓకే, ఆ బ్రాండ్లు మొత్తం కొన్నాడంటే ఎల్బీ నగర్లోనే కొన్న వ్యక్తి అంటే ఎక్కువగా ఎల్బీ నగర్లోనే తాగాడు కదా. ఎల్బీ నగర్లోనే తాగిన వ్యక్తి కంఫర్టబుల్గా హెవీగా తాగిన ఆ ప్లేస్ నుంచి కంఫర్టబుల్గా 400 కిలోమీటర్లు హ్యాపీగా ట్రావెల్ చేశాడు కోదాడ వరకు. ఒక 300 కిలోమీటర్లు అనుకోండి, కోదాడ వరకు హ్యాపీగా ట్రావెల్ చేశాడు. ఎక్కడా పడలేదు అతను. కోదాడ దగ్గర మళ్ళీ షాపింగ్ చేశాడు. తన ఫేవరెట్ బ్రాండ్ ఏదో తీసుకున్నాడు, అది చూపించట్లేదు వాళ్ళు. ఓకే, అక్కడ మళ్ళీ షాపింగ్ చేసినట్టు చూపించారు. అక్కడ కూడా తనకేం కాల. జగ్గేపేట, అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి బోర్డర్. జగ్గేపేట అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్. అక్కడి నుంచి పడటం మొదలెట్టాడు. అంటే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కింద పట్టడం లేవటం మొదలెట్టాడు. తెలంగాణలో ఉంటే చాలా సేఫ్గా జర్నీ చేసి ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి తను పట్టణం లేవటం జరుగుతుంది. ఓకే, అక్కడి నుంచి యాక్సిడెంట్లు మొదలైనాయి. అది ఎందుకు అనేది అంటే యాక్సిడెంటల్గా జరుగుండొచ్చాము, నేనైతే కాదంటలా. జస్ట్ ఒక అనుమానం అనేది మీకు వ్యక్తపరుస్తున్నది. తెలంగాణ దాటేంత వరకు తనకి ఎలాంటి యాక్సిడెంట్ జరగాల, ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అవ్వగానే అక్కడి నుంచి యాక్సిడెంట్లు మొదలైనవి. మొత్తం వరుసన 4 సార్లు పడ్డాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత. ఓకే, ఇంకోటి అక్కడ కీసర్లో డైరెక్ట్గా వెళ్ళి గుద్దుకున్నాడని చెప్పాడు కదా. అక్కడ అతను ఏం చెప్పాడంటే, నాకు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది, మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాను, తర్వాత అంబులెన్స్ వచ్చింది అన్నారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు 2 చూపించారు డీజీపీ గారు. ఒకటి ఐ థింక్ 352 అనుకుంటా. 352కి అది చూడండి, అతను డైరెక్ట్గా వెళ్ళి కొట్టుకున్నాడు. అక్కడే అక్కడ హెడ్లైట్ పగిలిందని డీజీపీ గారు చెప్పారు. అక్కడ చూడండి, అది 352 టైం. అది 3:52కి తను వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి గుద్దుకున్నాడు. 3:55కి అంబులెన్స్ వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. అది కదా చూడండి, అంబులెన్స్ వెళ్తుందని. ఇంకో 2వ సీసీటీవీ ఫుటేజ్, అది 3:55 చూపిస్తుంది. అంటే 3:52 గుద్దుకున్నాడు, 3:55కి అంబులెన్స్ వచ్చింది. అంటే 3 నిమిషాలు, కేవలం 3 minutesలో అంబులెన్స్ పోవటం చూపించారు డీజీపీ గారు. అతను ఏమన్నాడు, మా కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది అన్నాడు. అంటే అక్కడ ప్రవీణ్ గారు వెళ్ళి అక్కడ ఒకదానికి డాష్ ఇస్తే ఎవరో అన్నోన్ పర్సన్ ఎవరో చూసి తన కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తే, ఆ కంట్రోల్ రూమ్ నుంచి అంబులెన్స్కి కాల్ చేస్తే, అంబులెన్స్ తను పరిగెత్తుకుంటా వస్తే, ఈలోపు అంబులెన్స్ వస్తే, ఇదంతా కూడా 3 నిమిషాల్లో జరిగిందా అనేటువంటి ఒక చిన్న జరుగుండొచ్చాము. ఎందుకంటే పక్కనే ఉందనుకోండి, అంబులెన్స్ పక్కనే నిలబడి ఉందేమో, అదే టైంలో కాల్ వస్తే రావచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది. బట్ అనుమానం చెప్తున్నాను. ఓకే, 3 నిమిషాల్లో ఎవరో యాక్సిడెంట్ చూడటం, కంట్రోల్ రూమ్ కాల్ చేయటం, కంట్రోల్ రూమ్ అంబులెన్స్ కాల్ చేయటం, అంబులెన్స్ వాళ్ళు జస్ట్ విదిన్ స్పాన్ ఆఫ్ 3 minutesలో ఆ స్పాట్కి వచ్చేసారు. అదొక అబ్జర్వేషన్ మాత్రమే చెప్తున్నాను. నేరేడ్మెట్ నుంచి ఏమంటారు, నేతాజీ నగర్ టైం లైన్ ఇచ్చారు వాళ్ళు. నేరేడ్మెట్ నుంచి నేతాజీ నగర్కి 4.4 kilometers ఉంటే 26 నిమిషాలు పట్టింది ట్రావెల్ చేయడానికి అతనికి. 4.4 kilometers
26 మినిట్స్ పట్టింది. సరే హైదరాబాదు మార్నింగ్ 11 గంటలకి ట్రాఫిక్ జామ్ ఉందని అనుకుందాం, ఓకే, కాబట్టి జరిగిందని అనుకుందాం. బట్ నేతాజీ నగర్ నుంచి రాధికా థియేటర్కి ఓన్లీ 2 కిలోమీటర్సే. నేతాజీ నగర్ నుంచి రాధికా థియేటర్కి 2 కిలోమీటర్స్. హీ ట్రావెల్డ్ 26 మినిట్స్, 24 మినిట్స్. 2 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 24 మినిట్స్ తీసుకున్నాడు. అంటే అక్కడ మధ్యలో అతను ఎక్కడో ఆగి ఉంటాడని నా అనుమానం. ఆగి అతను ఫోన్లో మాట్లాడటమా ఏదో చేసి ఉంటాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ అతను ఎక్కడున్నాడు, ఈ 24 అంటే 2 కిలోమీటర్లకి 24 నిమిషాలు పట్టింది రావడానికి, ఎక్కడున్నాడు అనేది చూస్తే సరిపోయేది కదా అని నా ఉద్దేశం. లాలాపేట మౌలాలి ఫ్లైఓవర్ టు తార్నాక జంక్షన్కి జస్ట్ 2 మినిట్స్లో వచ్చేసాడు. లాలాపేట ఫ్లైఓవర్ జంక్షన్ నుంచి తార్నాక మెయిన్ రోడ్డు అక్కడ ఫ్లైఓవర్ దగ్గరికి జస్ట్ విదిన్ 2 మినిట్స్లో వచ్చేసాడు. వాళ్ళు ఇచ్చిన టైం లైన్, మీరు వెళ్ళి టైం లైన్ చూసుకోండి అవన్నీ, ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే అనుమానాలే ఇవన్నీ కూడా. సరే గతంలో వీళ్ళు రైజ్ చేశారు, ఎవరు నెటిజన్స్ రైజ్ చేసినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. నెటిజన్స్ చాలా సమస్యలు రైజ్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, నెటిజన్స్ వాటికి ఎలాగ క్లారిఫికేషన్ రాలా. ఎదుగు హెల్మెట్కి లోగో మిస్ అవుతుంది, మేము మొత్తం వెరిఫై చేసాం నిన్న. ఏందా వీళ్ళు నెటిజన్స్ గోలేంటి, వీళ్ళు పోలీసులు ఏమో సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేస్తున్నారు, ఆయన ఇంటి దగ్గర నుంచి రిలీజ్ చేస్తున్నారు, వీళ్ళేమో హెల్మెట్కి లోగో లేదంటున్నారని చెప్పేసి నిన్న 3 hours కూర్చొని నేను వెరిఫై చేశాను. ఆ నెటిజన్స్ యొక్క ఐడెంటిఫికేషన్ కరెక్టే. ఎక్కడా కూడా ఏ స్పాట్లో కూడా హెల్మెట్కి లోగో కనబడతలేదు. బట్ అక్కడ ఆ స్పాట్లో ఏది కొవ్వూరు స్పాట్లో మాత్రం కింద పడిపోయినప్పుడు తనకి హెడ్కి హెల్మెట్కి లోగో కనిపిస్తుంది, మిగతా ఎక్కడ కూడా హెల్మెట్ లోగో కనిపించట్లే. అంటే నెటిజన్స్ రైజ్ చేసింది పాయింట్ వ్యాలిడ్ పాయింట్, దాని క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అక్కడ 2 ఫోన్లు వాడాడట, ఒక ఫోను మిస్ అవుతుంది, దాని క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఓకే, ఇంకొక ఫోన్ ఏమైంది అనేది పోలీసులు దాని క్లారిఫికేషన్ ఇవ్వలే. చేతులకి ఎలాస్టిక్ షర్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మేము చాలా కేర్ఫుల్గా జూమ్ చేసి మరి చూసాం, కరెక్ట్ అది. వాళ్ళు ఏదైతే చేతికి ఎలాస్టిక్ షర్ట్ ఉందో ఆ చేతికి ఎలాస్టిక్ షర్ట్ ఉంది ఎల్బీ నగర్ షాప్లో. బట్ మిగతా అన్ని చోట్ల కూడా ఏలాడుతుంది, అన్ని చోట్ల. లారీ దగ్గర పడ్డప్పుడు, ఐ మీన్ డిఫరెంట్ షాపుల్లో తాను షాపింగ్ చేసేటప్పుడు అన్ని చోట కూడా చేతికి ఏలాడుతుంది. ఆ స్పాట్ లాస్ట్ స్పాట్లో అన్ని చోట్ల ఏలాడుతుంది. బట్ ఎల్బీ నగర్ దగ్గర మాత్రం ఎలాస్టిక్ షర్ట్ కనిపిస్తుంది. దాని క్లారిఫికేషను మరి పోలీసులు అయితే దాన్ని కూడా క్లారిఫై చేస్తే సరిపోయేది కదా అనేది. ఆ గ్లాసులు అద్దాలు మడిచి పక్కన పెట్టారు. దానికి ఎవరో అడిగారు, సరే ఏంటంటే గ్లాసులు అద్దాలు పక్కన పెట్టారు కదంటే డీజీపీ గారు చెప్పింది ఏంటంటే, ఎందుకంటే ఇది యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన టక్కన వెళ్ళి గుద్దుకున్నాడు, ఉంటాయి కింద పడవా అన్నారు. అప్పటికే జర్నలిస్ట్ అతున్నాడు, అన్నీ మడిసి జాగ్రత్తగా పెట్టారంటే అవన్నీ ఫేక్ అన్నారు. నాకైతే డౌట్ వచ్చింది, ఫేకా నిజమా అని చెప్పి నేను మళ్ళీ వెరిఫై చేశాను. ఆ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, వెరిఫై చేస్తే కరెక్ట్ అది. ఆ పక్కన ఒక చిన్న నల్ల బ్యాగ్ ఒకటి ఉంది, దాని పక్కన మడిచి పెట్టారు ఆ గ్లాసెస్ని. వీటన్నిటిని కూడా దేనికి కూడా కరెక్ట్గా సమాధానం రాలేదనేటువంటి ఒక బాధ వ్యక్తపరుస్తున్నాము. బట్ ఆబ్వియస్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ని మేమేమంటలా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఓకే. నేను గతం నుంచి కూడా అదే చెప్తున్నాను, ఇది అసలు ఎందుకు జరిగింది అనేది నాకు తెలియదు. మీరు ఆధారాలు ఇవ్వండి అంటే ఆధారాలు ఇవ్వలేము. బట్ మీరు రిలీజ్ చేస్తున్నటువంటి వాటిలో, మీరు మాట్లాడుతున్నటువంటి సీసీ ఫుటేజ్లో మాకు అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు చెప్పాం. మీ అనుమానాలని మీరు కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇవ్వకుండా, అనుమానాల గురించి మొత్తం కరెక్ట్ క్లారిఫికేషను ఇవ్వకుండా అర్ధాంతరంగా కేసును క్లోజ్ చేశారేమో అనేది ఒక అభిప్రాయంతో నేను మీకు ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి ఏంటంటే, అవకాశం ఉంటే ఓకే, సరే మీకు కేసు క్లోజ్ చేసాండి, పొదుగుకు లేని ఇదే పని అని వదిలేస్తానంటే వదిలేయండి. బికాజ్ ఎందుకంటే ఒకవేళ ఇది ఏమన్నా కాన్స్పిరసీ యాంగిల్ ఏమైనా ఉంటే భార్య చెప్పింది నేను క్షమించేస్తున్నానని, భార్య క్షమించేసినప్పుడు నేను గతం నుంచి చెప్తున్నాను, ఓకే, నిందితులను పట్టుకోవాలనేది మా ఎయిమ్ కాదు. మేము ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది ఏంటంటే, తను అన్నిసార్లు తాగుతూ పడుతూ అది నమ్మశక్యంగా లేదు అనే ఒక పాయింట్లోనే నేను ఇన్ని వీడియోలు ఇన్ని మాటలు మాట్లాడాను. చివరికి యూట్యూబ్ కూడా నా వీడియోలు మొత్తం బ్లాక్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఓకే, సరే ఏదైనా సరే ఇది నేను చెప్పదలుచుకునేది, దయచేసి అవకాశం ఉంటే
ఈ యాంగిల్లో అసలు ఎందుకు సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలు లేవనెత్తారు, వీటిలో నిజమెంత అబద్ధమెంత అనేటువంటి యాంగిల్లో ప్రభుత్వం విశ్లేషణ చేయకుండా కేవలం సీసీటీవీ ఫుటేజ్లు చూపించి కేవలం టైం లైన్ మాత్రమే, టైం లైను సీసీటీవీ ఫుటేజ్. ఇక్కడ ప్రశ్న టైం లైన్ సీసీటీవీ ఫుటేజ్ కాదు. ది వన్ హూ ఈస్ ట్రావెలింగ్ అనేది యూ ఫెయిల్ టు ప్రూవ్ హీస్ ప్రవీణ్ అనంట. గవర్నమెంట్ ఫెయిల్ టు ప్రూవ్ దట్ హీస్ ప్రవీణ్. యూ ఓన్లీ ప్రూవ్డ్ that someone is traveling on the bike who is suspected to be Praveen. That means the case is still suspective. Case is still suspective because you fail to show his face, fail to prove that he is Praveen, fail to prove that he is halted somewhere to eat food, fail to prove that he removed his helmet or mask. You only know that someone is traveling using his mobile, using his bike, using his UPI payment, using his account to transfer the amount. That's all what you have proved. But remaining all still suspective. This case is still a suspective case. That is what I feel. Even though government declared this is an accident, but we are saying that just based on that, it is not convincible to claim someone that this is an accident. That is only what I want to say to the government. Thank you. Namaskaram.